యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియ సహోదరులారా, మరి రాత్రి వేళ సమయంలో దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసేదరు అని చెప్పని మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమని చెప్తున్నాడు? యెహోవా నీతిమంతుడు, ఆయన కీర్తనకారుడు దావీదు గారు మాట్లాడుతున్నారన్నమాట. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేసేదరంట. యథార్థవంతులు అంటే ఎలా ఉండాలంటే దేవుడికి ప్రీతికరంగా జీవించే జీవితంలో నడిచేవారిని యథార్థవంతులు అంటారు. చెడు వైపు నడవకుండా, చెడు మార్గాలు నడవకుండా, చెడు చూడకుండా ప్రతి ఒక్క దాంట్లోనూ యెహోవాకి ఇష్టమైన నడవడిక ఎలా ఉండాలంటే ఆయన ఎటువైపు ఏ విధంగా నడిచాడో, ఏ మంచి మార్గంలో నడిచాడో ఆ నడవడికలో మనం నడిచినప్పుడు మనకి యెహోవా ముఖదర్శనం చేస్తామంట. ఎట్లాగంటే మనము ఉన్న చోటే మనకి ఆయన దర్శనాన్ని కలగజేస్తాడంట. మన ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు, ప్రభువా మాకు కనపడవా, నీ ముఖ దర్శనాన్ని మేము చూడాలి అని చెప్పనని ఆయన అడిగినప్పుడు ఆయన మనకి ముఖ దర్శనాన్ని చూపిస్తాడంట. ఖచ్చితంగా చేస్తాడండి. ప్రతి సహోదరులారా, ప్రతి ఒక్కళ్ళు ఆలకించండి. అది మాత్రం దేవుడు ఖచ్చితంగా మనం దేవుణ్ణి అలా చూసినప్పుడు మనకి దేవుడు ఖచ్చితంగా మనకి ముఖ దర్శనాన్ని కలగజేస్తాడు. అందులో దేవుని భాగంలో నేను కూడా ఆయన ముఖ దర్శనాన్ని చూస్తున్నాను, కానీ కొన్ని తప్పుల వల్ల, కొన్ని పొరపాట్ల వల్ల నేను ఆయనకి మళ్ళీ దూరం అయ్యాను. దూరం అయిన తర్వాత మళ్ళీ అన్నీ తెలుసుకున్న తర్వాత మళ్ళీ దేవుడికి దగ్గర అయ్యి మళ్ళీ ఈరోజు మీ అందరికీ ఈ లోకంలోకి రావడానికి దేవుడు సహాయం చేశాడనమాట. ఎట్లాగంటే తెలిసి తెలియక చేసే ప్రతి ఒక్క పొరపాట్ల వల్ల మనము మళ్ళీ దేవుడిని అడగాలి. ప్రభువా, ఇది మేము తప్పు చేశామయ్యా, నోటి మాటలు గుండా కానీ ఏదైనా మనసుల ద్వారా, మనం చూసే చూపుల ద్వారా ఏదైతే మనం పొరపాట్లు చేస్తామో అవన్నీ దేవుడి దగ్గర అడిగి, దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో మనం దేనికోసం అడిగినప్పటికీ మన తలంపుల్లో ఆయన మంచి జ్ఞానాన్ని కలగజేస్తాడనమాట. ప్రభువుని అడగాలి, ప్రభా నాకు మంచి జ్ఞానాన్ని, వివేచన కలిగిన మనసుని నాకు దయచేయ అంటే, వివేచన కలిగిన మనసు అంటే మనకి మన మనసులో చెడు ఆలోచనలు రానికోకుండా మంచి మార్గాన్ని నడిపిస్తుంది అనమాట. యథార్థమైన జీవితంలోకి ప్రతి క్షణం మనల్ని నడిపించింది. యథార్థమైన నడతలో మనం నడిచినప్పుడు దేవుడు మనకి ముఖ దర్శనాన్ని ఇస్తాడు. లోతుగా వెళ్ళాలన్నమాట. జాలర్లు చేపలు పట్టడానికి ఎలాగో సముద్రంలోకి ఎలా వెళ్తారో, మధ్యలోకి బాగా లోతైన స్థలంలోకి వెళ్తే చేపలు విస్తారంగా ఎలా పడతారో అలాగా మనము ఆయనలోకి లోతుగా మనము ఆయన మనసులో ఇక ఏమి లేదు, మనం యేసయ్యానని పిలిస్తే చాలు. మనం పిలవకముందు మన హృదయంలో అనుకోకుండానే మన హృదయంలో ఆయన ఒక్క మాట మనం అట్లా తలుచుకున్నా మనకి ముఖ దర్శనం అనేది దేవుడు కలగజేస్తాడనమాట. చాలా గొప్ప దేవుడు. ఎందుకంటే మనము యథార్థంగా నడిచే ప్రతి ఒక్క యథార్థమైన జీవితంలోకి దేవుడు మనలోకి ప్రతి క్షణం విశ్వాసం, నా బిడ్డలు చూడు నా పైన ఎంత విశ్వాసం పెట్టుకొని నేను చెప్పిన మాటకి ఎంత అనుకూలంగా నడుస్తున్నారు ఈ బిడ్డలని చెప్పనని దేవుడు ప్రతి క్షణం మనతో మాట్లాడుతున్నాడు అనమాట. ఎలాగంటే ప్రభు దగ్గర మనం ఉండాలి. మనం వెళ్ళే కొంది మనకి చదువు లేకపోయినా, ఏమి లేకపోయినా, మనకి జ్ఞానం లేకపోయినప్పటికీ, చదువు లేకపోయినప్పటికీ, ఏది లేకపోయినప్పటికీ, మనల్ని లోకమంతా వెలివేసినప్పటికీ దేవుడు మనల్ని ఏ పాత్రనైతే ఇల్లు పనికిరాది పాత్ర అని చెప్పనని కడిగి పక్కన పారేస్తారో ఆ పనికిరాని పాత్రనే తలగా నియమిస్తాడంట. అందరికంటే ఉన్నతమైన స్థలంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువగా ఉన్నతమైన స్థలంలో మనల్ని హెచ్చింపజేస్తాడంట. ఎంత గొప్ప దేవుడు! అంత అదృష్టాన్ని మరి మనం పొందుకోవాలంటే మరి యథార్థమైన జీవితంలో నడవాలి. ఏ కుటుంబంలో కూడా ఎలాంటి వ్యసనాలకి బానిసలుగా కాకూడదనమాట. యథార్థమైన జీవితం అంటే అంత మంచి హృదయం కలిగి జీవించాలి. మనకి తెలియక ఎన్నో రకాలుగా అపవాది మనల్ని ప్రేరేపిస్తూ దేవుడికి కోపం వచ్చేటట్టు చెడు నడతలకి నడిపిస్తుంది అనమాట. అపవాది మనల్లో ఏదన్నా మనలోకి మనకు తెలియకోకుండా చెడు ఆలోచనలు, చెడు తలంపులు మనలోకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రభువా మాలోకి ఇలా రానికుండా చేయి ప్రభా, ఏ అపవాది అయితే మమ్మల్ని ముట్టినైనా మా జీవితాలని నష్టపాలు చేయడానికి మీకు కోపం వచ్చేటట్టు మమ్మల్ని చేస్తుందో ఆ అపవాదిని మాల నుంచి తొలగించండి ప్రభా, యేసు నామములో అడుగుతున్నానా
తండ్రి ఆమెనని చెప్పనని మనం అడిగే ప్రతి క్షణము ఆయన మనకి ముఖ దర్శనాన్ని కలగజేస్తాడు. ఎట్లాగంటే అంత లోతుగా వెళ్ళాలన్నమాట. ఏదైనా మనకు తెలిసిద్ది కదా, మనం ఈ తప్పు చేస్తున్నాము, మాటల ద్వారా నడవడిక ద్వారా మనము ఏ తప్పు అయితే చేస్తున్నామో ఆ తప్పు అనేది మనకి హృదయానికి ప్రతి క్షణం తెలుస్తుంటుంది అనమాట. తెలిసినప్పుడు మనం ఈ తప్పు చేస్తున్నామని మనకు తెలిసిద్ది కదా, ఆ తెలిసిన ఆ క్షణము మనకి దేవుడి దగ్గర దేవుడి పాదాలు పట్టుకొని ఒక 2 నిమిషాలైనా మోకరించి కాకపోయినా పొనుకున్నా కూర్చున్నా తిన్నా తాగుతున్నా కూడా దేవుడిని ఆహ్వానించే ప్రతి ఒక్కళ్ళకి ఆయన మాట్లాడతాడు. హృదయం ద్వారా మాట్లాడతాడు, తలంపుల ద్వారా మాట్లాడతాడు. ఒక జ్ఞానాన్ని అనేది మనము ఏదైనా పని చేయాలన్నప్పటికీ మనము ఎప్పుడు ఏమి చేయలేని పరిస్థితుల్లో మనం జీవించినప్పటికీ దేవుణ్ణి ఆశ్రయిస్తే, ప్రభా నేను ఏ పని చేయాలనుకుంటున్నానయ్యా, మనము చేసే ప్రతి ఒక్క మంచి పనిలో దేవుడు మనకు ముందర ఉండి జయవీరుడిగా మనల్ని గెలిపిస్తాడనమాట. జయాన్ని పొందుకుంటాం తప్ప అపజయాన్ని మనం పొందుకోవాలన్నమాట. మనకి ముందర ఆయనే నడుస్తాడు. మనం ఆయన ఆహ్వానించుకోవాలన్నమాట. ప్రభా నేను ఇక్కడికి వెళ్తున్నానయ్యా, మాకు ముందర నీవు నిలబడి మమ్మల్ని నడిపించు నాయన, మా పట్లనైనా ప్రతి ఒక్క దాంట్లో నూతన కార్యాలు జరిగించి ప్రభా, మేము వెళ్తున్న ప్రతి ఒక్క పనిలో మమ్మల్ని దీవించండి ప్రభా, నూతన మార్గాలు తెరవండి అయ్యా, మాకు ముందర నీవుగా ఉండి మమ్మల్ని నడిపించు ప్రభా, మా కుడిపక్క మాకు వెడంపక్క మాకు వెనుకగా నీవే కాపుదలుంచి ప్రభా, నిత్యం మా చుట్టూ కంచెను వేసి మాకు ముందర నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా అని చెప్పనని. ఏసయ్యా మాకు నీవు తప్ప ఎవరు లేరయ్యా, నీవే మాకు మార్గం చూపించు దేవుడివి. మాకు చదువు లేదు, జ్ఞానం లేదు, మా దగ్గర కనీసం ₹1 ధనం కూడా లేదు, తినడానికి సరిగ్గా ఇంట్లో ఆహారానికి కూడా సరిగ్గా గడవటం లేదు. మరి మేమేం చేయాలి ప్రభా, మాకు సహాయం దయచేవా అన్నప్పుడు మనం అడుగుతూ ఉండగానే దేవుడు మన తలుపుని తట్టి అద్భుతంగా ఆశ్చర్యంగా మనకి ఆయన ఆహారాన్ని పంపిస్తాడు. మనం ఏదైతే అడుగుతామో మనం అడిగే ప్రతి ఒక్క పనిలో మంచి పని అయి ఉండాలి, మంచి పని మాత్రమే అయి ఉండాలి. వాటన్నిటిలో దేవుడు సహాయం చేస్తాడనమాట. ఎట్లాగంటే మనమే ఊహించలేమన్నమాట. అట్లాగా అద్భుతంగా ఆశ్చర్యంగా దేవుడు మన పట్ల సహాయం చేస్తాడంట. ఇప్పుడు ఈ దినము దేవుడు దావీదు గారు మాట్లాడుతున్నారు కదా, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేసేదరంట. మరి దావీదు గారు ఎంతో ఇదిగా ఆయనకి యథార్థంగా జీవించి ఒకనాడు ఒక తప్పు చేశాడు. ఆ తప్పుకి ఆయన ఎంతో ప్రాధాయపడి ఆ ఒక తప్పుని సరిచేసుకొని మళ్ళీ అసలు ఆయన దావీదు గారు అంటే చాలా గొప్పవాడంట. అలాంటి వాడైనప్పటికీ అపవాది ఒక క్షణంలో వాడబడిందంట. ఆ వాడబడినప్పుడు ఆయన తెలుసుకొని ఆ తప్పులన్నీ మళ్ళీ మందించు ప్రభా, నన్ను క్షమించయ్యా అని చెప్పానని మళ్ళీ ఆయనలోకి ఒక నీతిమంతుడిగా, ప్రభా నేను ఈ తప్పు చేశాను ప్రభా, ఇంకెప్పుడు చేయనయ్యా, నన్ను అపవాది ఇలా తయారు చేసింది ప్రభా, నన్ను క్షమించయ్యా, ఇంకెప్పుడు నీలో నుంచి నన్ను పక్కకు తొలగని మాకయ్యా అని చెప్పనని అడిగేవాడంట. ఎలాగా, ఎప్పటికీ నీలో నుంచి నన్ను పక్కకు తొలగనీయొద్దయ్యా, నిత్యం నీలో నేను నాలో నీవుగా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా, అట్టి కృపని మా మీద అభిషేకించండి అయ్యా అని చెప్పనని ప్రతి క్షణం దావీదు గారు మాట్లాడేవారంట. మాట్లాడి ఎంతోమందిని ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది సేవకుల్ని దీంట్లో రాజబడి ప్రతి ఒక్కళ్ళు ఎంత మంచి వాగ్దానాలు ఈ జీవగ్రంథంలో ఎంతమంది పేర్లు లెక్కింపబడ్డాయో మన పేర్లు కూడా అట్లాగే జీవగ్రంథంలో దేవుడు యథార్థవంతుల్ని మనకు కూడా జీవగ్రంథంలో లెక్కింపబడతాయంట. మన పేర్ల మీద జీవగ్రంథంలో ఎవరు మంచి చేశారా, ఎవరు చెడు చేశారా అని చెప్పనని ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవగ్రంథం అనేది ఏర్పాటు చేస్తాడంట. మన తల్లి గర్భంలో పడకముందు మన తల్లిదండ్రులు దేనికోసమైతే మనకి ఏ బిడ్డ కావాలని చెప్పనని వాళ్ళు కోరుకొని ఉండారో ఆ బిడ్డ రూపకాన్ని అక్కడి నుంచి వాళ్ళు కోరిన ప్రతి ఒక్క దాన్ని, బిడ్డ కోసం కోరిన ప్రతి ఒక్క దాన్ని దేవుడు అన్నీ లెక్కింపజేసి జీవగ్రంథంలో మన పేర్లు రాసిపెట్టి ఉంటాడంట. ఈ బిడ్డ పుట్టక ముందు తన తల్లిదండ్రులు ఇలాగా కోరుకొని ఉన్నారు, ఆ బిడ్డని గర్భంలో ఇలా వదిలేము, ఆ బిడ్డ పెరిగి పెద్దదై భూమి మీదకి వచ్చింది, ఎన్ని అడుగులు వేశాడా, ఎన్ని తల వెంట్రుకలు రాలినయా, ఎక్కడ ఎటు నడుస్తున్నాడా, ఏ మంచికి నడుస్తున్నాడా, ఏ చెడుకు నడుస్తుందా ఆ బిడ్డ అని చెప్పనని ప్రతి క్షణం దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటాడంట. ప్రతి ఒక్క అడుగుకి లెక్క పెట్టుకొనే ఉంటాడంట. ఆ భూమి మీద ఎంతమంది అయితే ఉన్నామో అంతమంది బిడ్డల్ని దేవుడు జీవగ్రంథంలో లెక్క పెట్టుకొని ప్రతి క్షణం మనము కార్చే ప్రతి ఒక్క కన్నీటి బొట్టిని
మనం యేసయ్యని అడిగే ప్రతి ఒక్క కన్నీటి బొట్టుని మాత్రం బుడ్డిల్లో ఎంతమంది కన్నీటి బొట్లు కార్చున్నారో వాళ్ళ కన్నీటి బొట్టులన్నీ దేవుడు బుడ్డిలో నిలబెట్టుంటాడంట. పరలోకంలో అవన్నీ వెళ్ళిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు పరలోకంలో చూసి ఉన్నారంట జీవగ్రంథంలో. మరి దేవుడైతే మన పేర్లు కూడా అట్లాగా అట్టి పరిస్థితిలో మనం ఉండాలంటే యథార్థమైన జీవితంలో ఉండాలంట. దేవుడు రాకటి సమయం మనకు దగ్గరకు వచ్చింది కాబట్టి ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో భయంకరాలు జరుగుతాయి అని చెప్పనని దేవుడు ముందే పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టాడు. ఎన్నో రకాలుగా అన్నీ ముందు జరగబోయేవన్నీ ఆయన ఏదైతే రాసి పెట్టున్నాడో లేఖనంలో, ఆ లేఖనంలో ఉన్న ప్రతి ఒక్కటి జరుగుతూనే వస్తున్నాయి. మరి పాపుల ఎడల దేవుడు కోపాన్ని బట్టి ఉగ్రతను బట్టి ఆయన ఉగ్రతకి ఎవరు తట్టుకోలేరంట. ఆయన రోషగాడంట. మనం ప్రేమిస్తే ప్రేమించే మనసు, మనం చెడు నడతలు నడిస్తే ఆయన రోషగాడు అయ్యి మన మీద కోపిస్తాడంట. అయినప్పటికీ మనల్ని చాలా సహనంతో ఓర్పుతోటి సహించి మనల్ని మంచి దారికి నడిపిస్తాడు. కానీ పాపము భారం అయ్యేటప్పటికి అంతం అనేది ఒకటి ఉందంట. అంతమయ్యేటప్పటికి భూకంపాలు అనేది రకరకాలుగా అగ్ని జ్వాలలతో దహించబడటము, రకరకాలుగా ఎన్నో విధాలుగా అకస్మాత్తుగా ప్రమాదాలు జరగటం అలా జరుగుతున్నాయి అని చెప్పనని ప్రతి దినం దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన సమయం దగ్గరికి వచ్చేసిందంట. ఎంతో సమయం లేదు, కానీ నేను ఎప్పుడు వస్తానో తెలీదు. దొంగల వలె అర్ధరాత్రి జాముకాడ దొంగ వలె నేను వస్తాను, తలుపు తడతాను. నా స్వరం విని ఎవరైతే తలుపునొద్ద పెళ్లి కుమార్తెలుగా తయారై ఉంటారో, పెళ్లి కుమారుడిగా నేను వచ్చి వాళ్ళని సజీవ లెక్కలో నేను పరలోకానికి తీసుకెళ్తానని చెప్పనని ప్రతిదినం దేవుడు మాట్లాడుతున్నాడు. మరి అట్లా సిద్ధపాటు కలిగి మనం జీవించే ప్రతి క్షణం దేవుడికి చాలా ఇష్టమంట. యథార్థమైన జీవితంలో జీవించే ప్రతి ఒక్కరికి ముఖ దర్శనాన్ని చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం. ప్రే సహోదరులారా, నేనైతే చూశాను దేవుణ్ణి, కానీ మీరు కూడా చూడాలి. మీరు చూస్తేనే మీరు ధన్యులు అవుతారు. ఎందుకంటే ఆయన మనమందరం ఉన్నా చాలు, మనకి ఆయన చూసామంటే మనం ఇంకేమీ మనకు అవసరం లేదు. మనం ఎంత పేదరికంలో ఉన్నా మనం ధనవంతులం అవుతాం అనమాట. ఆయనే ధనవంతుడు, ఆయనే మహా గొప్ప ధననిధి అనమాట. మనలో పరిశుద్ధుడు ఆయనే, ధనవంతుడు ఆయనే. మనం ఆయనకి యథార్థంగా లేనప్పుడు దారిద్ర్యంలో జీవిస్తున్నాం అనమాట. మనం ఆయనతో యథార్థమైన జీవితంలో నడిచే ప్రతి క్షణం పెంట కుప్పల మీద నుంచి మనం దేనికి పనికి రాకుండా, ఆఖరి తినడానికి లేక ఒంటి మీద గుడ్డలకు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామంటే అది మనము దేవునికి విరుద్ధంగా ఉన్నామని అర్థం. కానీ ఒక్కొక్క సమయానికి కూడా దేవుడు కూడా మనల్ని పరీక్ష పెడతాడంట. మనం ఆయన పిలిచినా కూడా వీళ్ళు చూడు అసలు నన్ను వదిలిపెట్టిపోతారా, కష్టాలు వచ్చినప్పుడు నన్ను వదిలేస్తారా, సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమేనా నాతో ఉండేదని చెప్పనని దేవుడు ప్రతి క్షణం గమనిస్తూ ఉంటాడంట. అది కూడా మన హృదయంలో ఒక భాగంగా మనము జ్ఞాపకం పెట్టుకోవాలన్నమాట. దేవుడిని మంచిగా ప్రేమించినప్పటికీ కొన్ని పరీక్షలు అనేది పెడతాడంట. వీళ్ళు చూడు ఉంటారా ఉండరా, వీళ్ళు నాతోటి ఉంటారా ఉండరా, కష్టంలో కూడా నన్ను వెతికే వారే ధన్యులు, యథార్థమైన జీవితంలో జీవిస్తారు, వాళ్ళే నన్ను ముఖ దర్శనం చూస్తారు అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి అట్టి ధన్యత, అట్టి దర్శనం కలిగి మనం జీవించాలంటే మరి ఎన్ని పరీక్షలకైనా మనం ఎదుర్కొని ఉండాలి. ఆ పరీక్షలు భరించేవాడు మనకి కంటికే కనపడతాయి, కానీ ఆ శిక్ష అంతా భరించేవాడు యెహోవాయే, మనం కాదు. ఆయన బిడ్డలు ఏడుస్తే ఆయన ఏడుస్తాడంట. ఎవరన్నా అలిగి అన్నం తినుకోకుండా పనుకున్నా కూడా అయ్యో నా బిడ్డ కడుపుతో మలమల మాడుతూ పనుకొని ఉంది అని చెప్పని ఏదో ఒక రూపకంగా ఎవరో ఒకరి ద్వారా కడుపు నిండా భోజనం పెట్టించేదానికి ప్రయత్నం చేస్తాడంట. ఆయన నమ్మిన వారికి ఏది కొదువు ఉండదు, ఏ ఒక్కటి కూడా కొదువు ఉండదు. ఆస్తులు లేకపోయినా ఆస్తులు ఇస్తాడు, ఏది కావాలన్నా ఇస్తాడు, కానీ తగిన సమయాన్ని మాత్రమే ఇస్తాడు. మనం అడగంగానే దాన్ని ఇవ్వడు. ఈ దినం మనకి ఏదన్నా ఆయన దాచిపెట్టిన మేలులు ఏదైతే ఉందో ఈ క్షణాన్ని మనకి ఇవ్వాలంటే అది ఆ క్షణమే జరుగుతుంది. కానీ తెల్లారి ఇవ్వాలని అనుకున్నాడు అనుకో, తెల్లారి జరుగుతుంది. ఆయన ఎప్పుడు ఆయన చిత్తము నెరవేర్చాలనుకున్నాడో అప్పుడు ఆయన చిత్తం నెరవేరుస్తాడనమాట. అయితే ఆయన చిత్తాని కోసం మనము ఎదురు చూడాలన్నమాట. ఆయన ఇచ్చేదానికోసం నిరీక్షణ కలిగి జీవించాలి. మనం దీన మనసు కలిగి జీవించాలి. తగ్గించుకునే మనసులో మనం జీవించాలన్నమాట. ఎవరిని ద్వేషించకూడదు, ఎవరిని దూషించకూడదు, మనం ఎక్కడా పక్కకు తొలగిపోకూడదు, మన నడవడికలు పక్కకు తొలగకూడదు అనమాట. మనం యథార్థమైన జీవితంలో నడిచే కొంది దేవుడు ముఖ దర్శనం చేస్తామని చెప్పనని దినము మాట్లాడుతున్నాడు. మరి అట్టి హృదయం కలిగి మనం జీవించాలంటే దేవుని పాదాల చెంతకెళ్ళి
దేవుణ్ణి అడుగుదాం. సహోదరులరా, ప్రతి ఒక్కళ్ళని దేవుణ్ణి అడుగుదాం. మనము అట్లాగా దేవుణ్ణి చూసామంటే చాలండి, మనకి ఇంకేం అవసరం లేదు. దేవుడు మనతో ఉన్నాడంటే సమస్తం మనకి ఉన్నట్టే. ఏది కోల్పోయినప్పటికీ అవి కూడా మన పక్కనే ఉంటాయి. చనిపోయిన వాళ్ళు కూడా లేచి మళ్ళీ మన దగ్గరికి వస్తారనమాట. మన బంధువులే కానీ ఎవరైనా కావచ్చు. ఒక్కొక్కళ్ళు ఎంతోమందిని పోగొట్టుకొని ఏమీ లేని ఒంటరితనంలో జీవిస్తున్నారు ఒక్కొక్క బిడ్డ. కానీ వాళ్ళకు కూడా దేవుడు ఆనందాన్ని కలిగిస్తాడు, మహా సంతోషాన్ని. ఆయన వచ్చి రాకల్లో చనిపోయిన ప్రతి ఒక్కరు సజీవంగా వాళ్ళు కూడా లేచి వస్తారంట. అటు కృపను కలిగిన వాళ్ళు ఎంతోమంది ధన్యులు అని చెప్పాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అట్టి ధన్యతలో దేవుడు ముఖ దర్శనం చూడాలంటే మనం ధన్యత కలిగే ఉండాలి. ధన్యత కలిగి ఉండాలంటే యథార్థమైన జీవితం నడవాలి. ఒక పొగ త్రాగేవి కానీ, ఒక విష పదార్థాలు ఏది కడుపులోకి తీసుకునేవి కావని అలాంటివి ఏది మనం వాడకూడదు అనమాట. మనం చెడు నడతల్లో నడవకూడదు. చెడు అంటే మీకు తెలుసు కదా, తెలియని వారంటూ ఎవరో లేరు. ప్రతి ఒక్కరికి చిన్న బిడ్డలకు కూడా చెడు ఏంటో మంచి ఏంటి అనేది దేవుడు ఒక జ్ఞానాన్ని అనేది ఇచ్చాడనమాట. పశువులకి జీవాలకి అంత జ్ఞానం ఉండవు, కానీ వాటికి ఉన్నప్పటికీ మనకున్నంత దేవుడు మనకి పెట్టినంత జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని ఇంకెవరికి లేదనమాట. అట్టి కృప కలిగి దేవుడు మనకు అవన్నీ అవసరమని ముందే మనకి ఏర్పాటు చేసి మనకు ఒక జ్ఞానం దయచేసాడు. ఒక్కొక్కళ్ళు ఏంటంటే జ్ఞానం ఉన్నప్పటికీ అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటప్పుడు దేవుడిని అడగాలి. ఏమని? దేవుడా, మా దేవుడా, మంచి దేవుడా అని చెప్పని అడగండి. మీ నోటికి ఏదైతే ఏ పేరైతే వస్తుందో దేవుని పిలవటానికి ఆ పేరుతోటి యేసయ్యాని పిలవండి, యెహోవాని పిలవండి, నా ఆశ్రయదుర్గమాని పిలవండి, నా కేడేమా అని పిలవండి, నా కోటయ్యు అని పిలవండి, నా కొండ అని పిలవండి. ఏది పిలిచినప్పటికీ ఆయన పలుకుతాడనమాట. గాలిలో ఉన్నాడు, కొండలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, అన్నిట్లో ఆయనే ఉన్నాడు. ఆ దేవుణ్ణి మనం ఆహ్వానించుకుంటే మన కుటుంబంలో ఏది కొదువై ఉండదనమాట. ప్రియ సహోదరులారా, ఇదే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చూసిద్దరని చెప్పి నన్ను మాట్లాడుతున్నారు. మరి అట్టి హృదయం కలిగి మనం జీవించాలంటే ఆయన పాదాల చెంతకు వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. మరి కళ్ళు మూసుకుందామా? అందరం కలిసి ప్రార్థన చేసుకొని ప్రతి ఒక్కళ్ళని దేవుణ్ణి ముఖ దర్శనం చూసే భాగ్యాన్ని, అట్టి హృదయం కలిగి జీవించే జీవితంలోకి మనం నడిపించమని దేవుణ్ణి అడుగుదాం. మన హృదయాలు అట్లా మార్చుకునే జీవితంలో నడిపించమని అడుగుదాం. మనకి జ్ఞానం, ఏ జ్ఞానం అయితే మనకు కొదువై ఉందో ఆ జ్ఞానాన్ని, వివేచన కలిగిన మనసును మనకు దయచేయమని దేవుణ్ణి అడుగుదాం. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, నీ బంగారు పదములకునైనా వేలాది వందనములు, కోట్ల స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. ఈ రాత్రి వేళ సమయంలోనైనా మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా, నా తండ్రి యథార్థమైన నా తండ్రి ప్రభ జీవితంలో నడిచేవాళ్ళు నా తండ్రి నీ ముఖ దర్శనం చూసేదారు అంటున్నావయ్యా. నా తండ్రి మాలో ఏ జ్ఞానం అయితే కొదువోయిందో నేను ఆ జ్ఞానాన్ని మాకు దయచేసి నాయన వివేచన కలిగిన మనసును మాకు దయచేయండి అయ్యా. నా తండ్రి మాకు ముందర నీవుగా ఉండి నాయన ప్రతి ఒక్క పనులను సఫలం చేయండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభ జయవీరుడిగా మాకు ముందరుండి నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభ ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకు నైనా మమ్మల్ని అందరూ సజీవులకులా ఉంచినైనా కాచి కాపాడిన గొప్ప దేవుడు భయ అందరి బట్టి నీకు స్తోత్రం నాయన. గృహాలకు వచ్చిన వాళ్ళందరం బట్టి నీకు స్తోత్రం నాయన. ఇంకా రాని బిడ్డలు ఎంతమంది ఉన్నారో ప్రభా, వాళ్ళందరినీ నా తండ్రి సంతోషకరంగా గృహాలకు చేరడానికి నీ కృప కావలు తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రాత్రి వేళ సమయంలోనైనా ఎంతమంది నా తండ్రి ప్రభా పుట్టినరోజు కార్యక్రమాలు జరిపించుకుంటున్నారో వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి అయినా. పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటారు ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నూతనంగానైనా ఎన్ని శుభకార్యాలనైనా పనులు మొదలుపెట్టున్నారు, ఆ పనులన్నింటిలో నీ కృపతోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి ప్రభ సంతానం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభ. నా తల్లి చిన్న బిడ్డలు నా తండ్రి ప్రభ, ఎంతోమంది బిడ్డలైనా తల్లి పాలకినైనా తండ్రి బాధపడుతున్నారు ప్రభా. ఆ బిడ్డలందరికీ నా తల్లి పాలు శ్రేష్టమైన పాలు దయచేయమని ప్రార్థిస్తున్నామా. ఎంతోమంది బిడ్డలు చిన్న ఆరు బిడ్డలైనా చనిపోతున్నారు ప్రభా. అటు ఆ విధంగా నా తండ్రి ఏ బిడ్డకి కలగకూడదనైనా నా తండ్రి కానుకెళ్ళే ప్రతి ఒక్క బిడ్డ తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమకరంగానైనా ఆరోగ్యమైన బిడ్డనైనా భూమి మీదకి వచ్చే భాగాన్ని దయచేయండి అయ్యా. తండ్రి సంతోషంగానైనా గృహాలు చేరటానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి, వితంతులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయి ప్రభా అన్ని నీకు తెలిసినైనా సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో ఆరోగ్యాన్ని, ఆయుష్ని దయచేయండి, శాంతి సమాధానం దయచేసిన కుటుంబం అంతా ఏక మనసు కలిగి జీవించే జీవితంలో నడిపించండి అయ్యా. బిడ్డలు తెలిసి తెలియనైనా పొరపాట్లు ఎక్కడ చేస్తున్నారు నైనా ఒకరికొకరు మనసు విప్పుకొని మాట్లాడుకొని నైనా కుటుంబం అంతా ఆనందకరంగా ఉండే జీవితంలో నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క హృదయం అనే మనోనేత్రం తెరవబడండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి, నామను మహిపరచుకోండి, నామను గణపరచుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా
నీవు లేని జీవితంలో ఎవరున్నారయ్యా? ఎంతోమంది బిడ్డలు నా తండ్రి ప్రభా నా తండ్రి బాధపడుతున్నారయ్యా. యథార్థమైన జీవితంలో నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏదైనా మాట్లాడుతున్నావు కదా, యథార్థమైన జీవితంలో నడిచే ప్రతి ఒక్క బిడ్డ నా ముఖ దర్శనం చూసిద్దరు అంటున్నావయ్యా. అటు కృపను ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి అపవాది ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగానైనా నా తండ్రి అపవాది నన్ను విషపు జ్వరాలుగానైనా వ్యాధి బాధలుగానైనా ప్రభా ఎన్నో రకాలుగా నా తండ్రి ప్రభా బిడ్డల నా తండ్రి ప్రభా నష్టపాలు చేస్తుందో ఆ అపవాదిని తొలగించమనేసి ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డలనైనా నడెత్తి నుంచి అరకాల వరకు సంపూర్ణమైన స్వస్థత కలుగజేయమని ప్రార్థిస్తున్నామయ్యా. పరిపూర్ణ సంతోషాన్ని సంపూర్ణమైన స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలో ఆశీర్వదించండి అయ్యా. వ్యవసాయదారులు నా తండ్రి ప్రభా ఎక్కడికి వెళ్ళినప్పటికీ నైనా బిడ్డల పొలాలకు వెళ్ళినప్పుడైనా ఏ విష పురుగులు ఏ విష జంతువులు ఏ బిడ్డలను ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా వ్యవసాయదారులకు నైనా నష్టం వచ్చిన ప్రతి ఒక్క నష్టానికి నా తండ్రి ప్రభా లాభం చేకూర్చే విధంగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతమంది బిడ్డలు లోన్ విషయంలో బాధపడుతున్నారో వాళ్ళందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా ఈ దేశానికి నా తండ్రి రక్షక భటులు వెళ్ళేనా నా తండ్రి కాపలా కాస్తున్న ప్రతి ఒక్క రక్షక భటుడు చుట్టూ కంచెని వేయండి, వాళ్ళ కుటుంబాల చుట్టూ కూడా కంచెని వేయండి, దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా నా తండ్రి సేవకులందరూ నా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా, దీవించండి, ఆశీర్వదించండి. దైవజనులనైనా ఈ రాత్రి వాళ్ళ సమయంలో కానీ ఉదయకాల సమయంలో నా తండ్రి ప్రభా ప్రయాణం అంతట్లోనైనా చేస్తున్న సేవల ప్రయాణం అంతట్లో తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా ప్రార్థన సహాయం అడుగున్నారు ప్రభా, బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా నేను అమలు మహిమపరచుకోండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క సంఘం నా ఆత్మీయ సంఘం అంతానైనా ఒకరికొకరు ఏక మనసు కలిగి జీవించే భాగ్యాన్ని దయచేయమని, యథార్థమైన జీవితంలో నడిచే భాగ్యాన్ని దయచేయమని, ప్రతి ఒక్క బిడ్డ నీ ముఖ దర్శనం చూసే భాగ్యాన్ని దయచేయమని, ప్రతి ఒక్క బిడ్డ నాయన పరలోకానికి సాక్షులుగా నిలబడే భాగ్యాన్ని దయచేయమని, ఈ భూమి మీద ప్రతి ఒక్క కుటుంబాన్ని నన్ను ఎత్తిపట్టుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క గృహం చుట్టూ నీ కాంచెను వేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి నీ కాపుదలు ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి రాత్రి వేళ సమయంలో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క ప్రయాణం చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. బిడ్డలు సంతోషంగా గృహాలు చేరే భాగ్యం దయచేయమని, ఎక్కడ ఎలాంటి ఆపదలు ఎవరికి రానికుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా ఎంతమంది చిన్నారి బిడ్డలు నా తండ్రి ప్రభా పెద్దవాళ్ళకన్నా ఎంతోమంది నైనా బాధపడుతున్నారే వాళ్ళందరినీ నైనా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి అయ్యా. నీ కృప తోడుగా ఉంచి నాయన వాళ్ళని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా జాబుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు జాబులు దయచేయండి అయ్యా. నా తండ్రి వివాహాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి వివాహానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి రేపు దినంలో నా తండ్రి ప్రభా రేపటి రోజున ఎంతమంది ఎగ్జామ్లు నా తండ్రి ఈ రోజు రాస్తున్నారు ప్రభా, వాళ్ళని బట్టి నీకు స్తోత్రం నాయన. రేపు ఉదయం కాల సమయంలో రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా ఎన్ని రకాల ఎగ్జామ్లు జరుగుతున్నాయి ప్రభా, బిడ్డలందరినీ కృపలో జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి మంచి జ్ఞానాన్ని నైనా జ్ఞాపశక్తిని దయచేయండి అయ్యా. చదువులో మంచిగా నైనా వాళ్ళకి తెలియని కూడా తెలియపరచండి ప్రభా. ఎలా రాయాలనైనా వాళ్ళు రాసే ఎగ్జామ్ అంతట్లో పూర్తుండి నా తండ్రి ప్రభా అయిపోయి అంతవరకు నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నేను ఆమెను మహిమపరచుకోండి, నేను ఆమెను ఘనపరచుకోండి అయ్యా. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన. దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, నీ బంగారు పాదములు వేలాది వందనములయ్యా. నా తండ్రి సముద్రాల మీద ఎంతమంది ప్రయాణిస్తున్నారు వాళ్ళందరి చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. ఆకాశంలో నడుతున్న ప్రతి ఒక్క వాహనంలో నా తండ్రి ప్రభ నీ కాపుదలు ఉంచండి అయ్యా. సహాయం దయచేయండి అయ్యా. మన నా తండ్రి ప్రభ ఎంతమంది జాబులు చేసుకుంటున్నారా ప్రభా వాళ్ళందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఏది కొదువయ్యిందో ప్రభా కొదువులని తీర్చి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అప్పుల బాకీలో ఉన్న వాళ్ళందరినీ విడుదల కలిగించమని, అప్పుల నుంచి విడుదల కలిగించినైనా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి బిడ్డల చదువులకినైనా నా తండ్రి ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఏ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా వ్యతిరేకంగా ఉన్నారా ప్రభా, కుటుంబంలో శాంతి సమాధానం దయచేసి నాయన ఏక మనసు ఏక జీవితంలో నాయన కుటుంబం అంతా నడిచే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి ఎవరస్తులనైనా లోకమని పాపం అంటకుండా నా తండ్రి ప్రభా అపవాది ఎక్కడ వాళ్ళని ముట్టకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క కుటుంబాల చుట్టూ కంచెలు వేయమని ప్రార్థిస్తున్నానయ్యా. వాళ్ళు రాకపోక ప్రయాణం అంతట్లో తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి బిడ్డలో ప్రతి ఒక్క కుటుంబంలో చదువుల్లో జాబుల్లో జీవితాల్లో ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీకు కాపుదలించమని ప్రార్థిస్తున్నామయ్యా. మన నా తండ్రి ఆరోగ్య నాయకుని దయచేయండి ప్రతి ఒక్క బిడ్డకి. నేను ఆమెను మహిమపరచుకోండి, నామను గనపరచుకోండి అయ్యా. నా తండ్రి ఈ దేశం నుంచి నాన్న విదేశాలకు నాన్న జాబుల కోసం చదువుల కోసం వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎన్ని రకాల పనుల మీద వెళ్ళున్నారు ప్రభా, వెళ్ళిన మంచి పనులన్నింటిలో దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభుత్వం ద్వారా మంచి పనులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలని దీవించండి, ఆశీర్వదించండి ఆయన. ఇంకా నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డకి నాయన తండ్రి సహాయం అందలేదు వాళ్ళందరికీ కూడా సహాయం దయచేసి మనసును వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభా ప్రేరేపించండి, దీవించండి, ఆశీర్వదించండి. నా అనాథలందరినీ జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాళ్ళకి కావాల్సిన అవసరతల తోడుని సహాయం దయచేయండి అయ్యా. వికలాంగులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మంచాల మీద నా తండ్రి ప్రభ ఎంతోమంది పక్షవాయువుతో నన్ను పొనుకొని ఉన్నారు ప్రభా. వాళ్ళందరినీ నన్ను నీ హస్తంతో ముట్టినైనా నా తండ్రి స్వస్థపరిచి నా తండ్రి బిడ్డలు నడిపించుకొని సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. నేను ఆమెకి మహిమ తెచ్చుకోండి, నా మనకి ఘనత తెచ్చుకోండి ప్రభా. సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి నా రోడ్ల మీద నేను ఎంతోమంది బిడ్డలు నన్ను అనాథులుగా నా తండ్రి కంటికి నా తండ్రి నిద్ర లేకుండా నా రోడ్ల మీద తిరుగుతున్నారు ప్రభా. వాళ్ళందరినీ నా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. నేను ఆమెను మహిమపరచుకోండి, నా మనకి ఘనపరచుకోండి అయ్యా. స్తుతి అయ్యా, స్తోత్రం నాయన, స్తుతులకు పాత్రుడా, స్తోతారకుడా నీకు వందరములయ్యా. రాజా 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 నీకు వందరములయ్యా. స్తుతి అయ్యా, స్తోత్రం నాయన, మా గొప్ప తండ్రి నీకు స్తోత్రం నాయన, మహోన్నతుడ మహాగరుడ స్తోత్రం నాయన. వాళ్ళందరికీ సహాయం దయచేసి నన్ను నా మనం మహిమపరచుకోండి నాయన. అనాథాశ్రయంలో ఎంతోమంది బిడ్డలు నా తండ్రి ప్రభా, నా తండ్రి పోషిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించడం, వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభ నీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. నీ నామానికి ఘనత తెచ్చుకోండి అయ్యా. నా తండ్రి ప్రభ నీవు లేని జీవితంలో ఎవరూ లేరయ్యా. ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా నా తండ్రి ప్రభ జీవించాలయ్యా. అటు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా. ప్రభా ఏ గ్రామాల్లో నేను ఇంకా సువార్త అందటం లేదో వాళ్ళకి సువార్త అందటానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డనైనా వాహనాల చుట్టూ కంచె వేసి కాపుదల కాయమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క సంఘంలో నీ నామాన్ని మహిమపరిచే విధంగా ప్రతి ఒక్క బిడ్డనైనా యథార్థమైన జీవితంలో నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ లోకమంతా ప్రతి ఒక్క కుటుంబంనైనా నా తండ్రి నీ ముఖ దర్శనం చూసుకునే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. అట్టి కృప కలిగినైనా అట్టి జ్ఞానాన్ని వివేచన కలిగిన మనసును అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభా విరిగిన హృదయాలతోటి ఎంతోమంది ఉన్నారయ్యా. వాళ్ళ కుటుంబాలు కట్టబడండి అయ్యా. ఏ సమస్యల్లో ఉన్నారో నాకు తెలియదయ్యా. సమస్యలన్నీ తొలగించడైనా సహాయం దయచేయండి. ప్లాట్ల కోసం నాన్న స్థలాలు లేక ఎంతోమంది బాధపడుతున్నారయ్యా. వాళ్ళకి నాన్న స్థలాలు ఇచ్చి మంచిగా గృహాలు కట్టించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి స్థలాలు గృహం కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వారందరికీ నాయన గృహాలు కట్టించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా నీవు తప్ప ఎవరూ లేరయ్యా. నా తండ్రి ప్రభా జాలర్లైనా నా తండ్రి విస్తారంగా మంచిగా చేపలు పట్టుకొని వచ్చే భాగ్యాన్ని దయచేయండి. వాళ్ళకి సంతోషంగా వచ్చే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. బిడ్డల చుట్టూ కాపుదల ఉంచండి అయ్యా. ఏ చెడు ముట్టకుండా కాపాడండి నా తండ్రి ప్రభా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. నీ నామను ఘనపరచుకోండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. ఈ రాత్రి వాళ్ళ సమయంలో ఎంతమంది చెడు ప్రేరేపణలతో బాధపడుతూ భయపడుతూ జీవిస్తున్నారో ప్రభా. నిద్ర లేకుండా నా తండ్రి ప్రభా బిడ్డలందరికీ నైనా మంచి నిద్ర కలగజేసి నా తండ్రి ప్రతి ఒక్క గృహం చుట్టూ కంచెలు వేయండి, దేవతను కావలుగా పెట్టండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పడక చుట్టూ కంచెలు వేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పడకను కూడా నాయన నీ హస్తంతో ముట్టండి అయ్యా. తేజస్సుని నింపండి అయ్యా. నీ వెలుగుతో నింపబడండి అయ్యా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ఏ బిడ్డ ఏమి తిన్నా ఏమి తాగినైనా నా తండ్రి బలంలో శక్తిని ఇచ్చేవుగా నాయన దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఏ విష పదార్థాలు ఏ కడుపులో పోకుండా సహాయం తెచ్చండి అయ్యా. ఏ విషవాయువులు ఏ ముక్కల్లోనైనా స్వచ్ఛమైన నా తండ్రి ప్రభా నీ స్వచ్ఛమైన గాలి మాత్రమే అతని ముక్కల్లోకి వెళ్ళేదానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ఎలాంటి విషపు శ్వాస ముక్కల్లోకి వెళ్ళకూడదునైనా నా తండ్రి ఆ బిడ్డలో దీవించండి, ఆశ్రయించండి. ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం అంటున్నావు. నీ పాదపీఠం మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళ నుంచి ఎంతున్నాం ప్రభా. నీ పాదాలు చెందుతున్నాం అయ్యా. మా కుటుంబాలన్నిటిని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభా. తరతరానికి యెహోవా నివాస స్థలంగా ప్రతి ఒక్క కుటుంబంలో నా తండ్రి నీ నామను గనపరిచే విధంగా నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబానికి యజమానకర్తగా నిలబడి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. మాకైతే ఏమీ తెలియదయ్యా. నా తండ్రి ప్రభ నడిపించువాడు నీవే కాబట్టి నన్ను దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభ నీ నామను మహిమపరచుకోండి, నీ నామను గనపరచుకోండి అయ్యా. స్తుతి అయ్యా, స్తోత్రం నా తండ్రి ప్రభ. ఏ బిడ్డకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్క బిడ్డకి కాపుదల ఉంచండి అయ్యా. సేవకులనైనా నా తండ్రి ప్రభా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరిని విడవద్దయ్యా. నా తండ్రి ఏ బిడ్డకి ఎలాంటి ఆపదలు కలగకుండానైనా నీ బిడ్డలు ఎవరికి ఎలాంటి వ్యతిరేకతలు రానికుండానైనా ఈ లోకం అంతా ప్రభా ప్రతి ఒక్క కుటుంబానైనా ఒకరినొకరు ప్రేమించే మనసును దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎక్కడ ఎలాంటి ఎవరిలో అపవాది ముట్టినా తండ్రి శత్రుత్వంగా రేపకుండానైనా శత్రువులను కూడా మిత్రులుగా మార్చుతారని నమ్ముచున్నాం ప్రభా. నా తండ్రి మీరు మాత్రమే చేయగలుగుతారయ్యా. ఎవరు చేయలేరయ్యా. మీకంటే నాయన నా తండ్రి ఎవరికైనా అసాధ్యం కానీ మీకు అసాధ్యం కాదయ్యా. ఈ లోకమంతా నాయన ప్రేమించుకునే మనసును దయచేయండి అయ్యా. నీ కోపానికి కాదయ్యా, నీ ప్రేమను మాత్రమే మా పైన పంచండి అయ్యా. దీవించండి, ఆశ్రదించండి ఆయన. నీ కోపానికి నైనా నా తండ్రి ఎవరు నిలవజాలరయ్యా. నీ ప్రేమను మాత్రమే పంచండి. నీ చల్లటి చూపు, నీ చల్లటి ప్రేమను మా అందరిపైన అభిషేకించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ చల్లటి రెక్కల చాటును దాచి కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ రెక్కల క్రింద నివాస స్థలంగా మమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మరి రాత్రి వాళ్ళ సమయంలోనైనా నా తండ్రి మాతో మాట్లాడి మాటలను బట్టి నాయనా
మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. నీ ముఖదర్శనం చూడగల భాగ్యాన్ని, ఎట్లా నడుచుకుంటే ఎలా నడవాలనైనా తెలియని వారికి తెలియపరచండి అయ్యా. మంచి జ్ఞానాన్ని నా తండ్రి దయచేయండి అయ్యా. నా తండ్రి వివేచన కలిగిన మనసును దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క హస్తములు నీ హస్తములుగా మార్చండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డని నీలో యేసులో స్వరూపంగా నాయన దీవించి ఆశీర్వదించండి ప్రభా. నా తండ్రి ప్రభా, ఎక్కడ అపవాదికి స్థానం లేకుండా నాయన ప్రతి ఒక్క బిడ్డని నాయన జీవం కలిగిన జీవాత్మతోటి యేసుక్రీస్తుల వారి పరిశుద్ధాత్మతోటి అభిషేకించబడిన ఆయన దీవించి ఆశీర్వదించని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానం దయచేయని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. వివాహాల కోసం ఆయన కట్నాలు లేని పరిస్థితుల్లో నేను ఎంతోమంది బాధపడుతున్నారయ్యా. అటు బిడ్డల కోసం ఆయన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క విషయంలో ఏదైనప్పటికీ నా తండ్రి ప్రభా, కుటుంబంలో ఏ చింత ఉన్నప్పటికీ చింత అంతా వాళ్ళ కుటుంబంలో చింత యావత్తు తొలగించి నాయన నా తండ్రి ప్రభా సహాయం దయచేయమని నీ నామానికి నాయన యేసు నామాన్ని సాక్షులుగా నా తండ్రి సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. నా తండ్రి ఉదయకాలం నా తండ్రి రాత్రి సమయంలో ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ కంచెని విని మరి ఉదయకాలం సమయంలో నిద్రలేసినైనా ఎవరైతే నైనా ముందు అడుగు పెడతారో ఆ అడుగు కంటే ముందు జయవీరుడుగా నీవుని నాయన జయని పొందుకునే వారిగా దీవించండి, ఆశీర్వదించండి. జయాన్ని ఇంట్లో శాంతి సమాధానం కల ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డకి నాయన శాంతి సమాధానంగా సంతోషంగా మహా సంతోషంగా నాయన వెళ్ళే ప్రతి ఒక్క పనిలోనైనా మహా సంతోషంగా విజయాన్ని పొందుకొని నాయన తిరిగి గృహాలకు వచ్చే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి వాళ్ళ ప్రయాణం అంతట్లో రాకపోక ప్రయాణం అంతట్లో తోడిన సహాయం దయచేయండి అయ్యా. ఏ విషయంలో అయినప్పటికీ నాయన నీ నామను మహిమపరచుకోండి, నామను గనపరచుకోండి. బిజినెస్ నడుపుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని, చేతి పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకొని, ఫ్యాక్టరీలు అన్నీ నడుపుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని, నా తండ్రి ప్రభాచాలను నడుపుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ఎంతమంది నాయన ఇంకా చేతి పనుల కోసం ఎదురు చూస్తున్నారా ప్రభా, ఆ చేతి పనుల్లో కూడా సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి లోన్ విషయంలో ఎన్ని రకాల లోన్ విషయంలో బాధపడుతున్నారు, అన్ని రకాల లోన్ విషయాల్లో కూడా నేను వాళ్ళకి తోడుకొని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. బిడ్డల చదువుల్లో, జాబుల్లో, జీవితాల్లో నేను మెండారుగా దీవించి ఆశీర్వదించమని ప్రతి ఒక్క బిడ్డని ఎత్తిపట్టుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఏ కుటుంబంలోనైనా సోమరపత్రులుగా జీవించకూడదు అయ్యా. నా తండ్రి నీ వెలుగుతో నింపబడిన ఆయన నా తండ్రి ప్రభు దీవించి ఆశీర్వదించబడాలయ్యా. అపవాది కలిగిస్తున్న ఎన్ని రకాల కుటుంబాల్లో నా తండ్రి ప్రభు ఎంతోమంది బిడ్డలు నా తండ్రి ప్రభు నష్టపాలు చేయడానికి అపవాది కలిగిస్తున్న సోమరపోతుల వల్లే, తిండిపోతుల వల్లే, నాయన నిద్రమత్తుల వల్లగా కలిగిస్తున్న అపవాది సోదరులన్నీ ఆ కుటుంబాల నుంచి తొలగిపోను కాక ఇప్పుడు యేసునామములో నా తండ్రి ఆమెనయ్యా. నా తండ్రి ఎంతమంది సంఖ్యలు బిగించి ఉన్నాయి ప్రభా, వాళ్ళందరి సంఖ్యలు తెంచివేయమని వేసిన ప్రార్థిస్తున్నాం అయ్యా. ప్రతి ఒక్క శైతాన్ సోదరులను వాళ్ళ కుటుంబాల నుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాం అయ్యా యేసునామములో ఇప్పుడు నా తండ్రి ప్రభా ఆమెనయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ కాంచివేయండి, నామన మహిమపరచుకోండి. ఈ రాత్రి సమయం నుంచి ప్రతి క్షణం మీరు వచ్చి రాకల్లో రాకపోకపోవడం అంతట్లో ప్రతి ఒక్క బిడ్డకి నీ కృపా కాపుదల సన్నిధి సహవాసం ప్రతి క్షణం తోడించి నాయన సహాయం దయచేయమని ప్రార్థించి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకుని మా పరలోకపు మా తండ్రి ఆమేన్. యేసే నామములో మీకు అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను.